ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మీకు మన ప్రియ ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసు క్రీస్తు నామమున వందనములు. ప్రియులారా, ఈ దినము గుడ్ ఫ్రైడే సందర్భముగా పరిశుద్ధులు, దేవుని పిల్లలు దేవుని మందిరములో చేరి ప్రభువు యొక్క శిలువ శ్రమలు, ఆయన పొందిన గాయములు, ఆయన మరణించిన విధానము జ్ఞాపకము చేసుకొనుట మనము చూస్తున్నాము. మంచిది. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో ఆదికాండము 29వ అధ్యాయము, ఆదికాండము 29వ అధ్యాయము 34వ వచనము మనం చదువుకుందాం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, సర్వాధికారి, మహోన్నతుడా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ గ్రంథములో నుండి మీ వాక్యమును చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడి మమ్మును దర్శించుమని, మా జీవితానికి ప్రోత్సాహమును, పురికొల్పును, ఆదరణ, దిద్దుబాటు మీరు దయచేయమని, ఈ వర్తమానము వినుచున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించుమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి ఆదికాండము 29వ అధ్యాయము 34వ వచనము మనము చదువుకున్నాము. ఈ వచనములో మనము ఏమి చూస్తున్నాము అంటే, దేవుడు యాకోబును, లేయాను ప్రేమించి వారికి అనుగ్రహించిన కుమారుని మనము చూస్తున్నాము. లేయా ఎన్నిక లేనిది, లేయా రూపము లేనిది, లేయా జబ్బు కండ్లు కలది. అయినను ప్రభువు లేయాను ప్రేమించెను, లేయాను జ్ఞాపకము చేసుకొనెను. ప్రభు లేయాను ప్రేమించి లేయాను జ్ఞాపకము చేసుకొని లేయా గర్భములో నుండి
ఒక కుమారుని ఇచ్చెను. ఆ కుమారుని పేరే లేవి. ప్రియులారా, మనుషుల దృష్టిలో ఎన్నిక లేని వారమైనా, మనుషుల దృష్టిలో తృణీకరింపబడిన వారమైన, మనుషుల దృష్టిలో బలహీనులముగా కనపడిన, మనుషుల దృష్టిలో వెర్రివారముగా కనపడిన, ప్రభు దృష్టిలో మనము ఎన్నికైన వారము, బలవంతులుగా చేయబడిన వారము, శ్రేష్టమైన వారము. అవును ప్రియులారా, మనుషుల దృష్టిలో మనము తక్కువగా చేయబడిన, దేవుని దృష్టిలో మనము విలువైన వారము, ఘనమైన వారము, శ్రేష్టమైన వారము. యాకోబును లేయాను ప్రభు ప్రేమించి వారికిచ్చిన కుమారుడు లేవి. మొదటిగా రూబేను, రెండవదిగా షిమ్యోను, మూడవదిగా లేవి, నాలుగవది యూదా. లేవిని గూర్చి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇందులో నుండి ఒక్క మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 34వ వచనము మనము చదివినప్పుడు లేయా అంటున్నది, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును, అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును. లేవి అనగా హత్తుకొనుట. లోకములో కుటుంబాల మధ్య ప్రేమలు ఉన్నవి, వ్యక్తుల మధ్య స్నేహములు ఉన్నవి, ప్రేమలు ఉన్నవి, స్నేహము ఉన్నది. కానీ ఈ స్నేహము కంటే, ఈ ప్రేమ కంటే హత్తుకొనుట అనునది లోతైన బంధము ప్రియులారా, లోతైన బంధము. హత్తుకొనుట అనగా విడదీయుటకు, విడువకుండుటకు వీలు కానిదే హత్తుకొనుట. లేయా నా పెనిమిటి నన్ను హత్తుకొని ఉండును, నన్ను విడువక ఉండును, నన్ను ప్రేమించును, నాతో స్నేహము చేయును, నన్ను ప్రేమించును, నన్ను విడువక ఉండును, నేను ఆయనతో కలిసి ఉందును, ఆయన నాతో కలిసి ఉండును. ఇదే ప్రియులారా హత్తుకొనుట. దేవుని గ్రంథములో మనము చూచినప్పుడు ఆదికాండము
2వ అధ్యాయము 24వ వచనములో, కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి, అంటే పురుషుడు తన తల్లిని తండ్రిని విడుచుట అంటే వారిని పూర్తిగా దూరముగా ఉంచుట అని భావము కాదు. ఈ పురుషుడు వారిని ప్రేమించుట, వారి పట్ల బాధ్యతలు కలిగి ఉండుట. కానీ ఈ పురుషుని జీవితములోనికి స్త్రీ వచ్చినది. ఈ స్త్రీ జీవితములోనికి పురుషుడు వచ్చాడు. కాబట్టి ఈ పురుషుడు ఈ స్త్రీ వీరు ఒక శరీరమగుట, దీనినే హత్తుకొనుట. ఒకరికి ఒకరు విడిచిపెట్టలేని స్థితి, ఒకరికి ఒకరు విడువలేని స్థితి, ఒకరిని ఒకరు లోతుగా ముడిపడి బంధము ప్రియులారా. అందుకే పురుషుడు తన భార్యను హత్తుకొనుట. ఈ వచనములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు మనలను ఎంతగా ప్రేమించాడు, ఎంతగా ప్రేమించాడు. తండ్రి సహవాసమును విడిచిపెట్టి, పరలోకమును విడిచిపెట్టి, సింహాసనము విడిచిపెట్టి, ఆరాధన విడిచిపెట్టి, పాపులమైన మనలను ప్రేమించి మనలను తండ్రికి కుమారులుగా చేయుటకు, తండ్రికి కుమార్తెలుగా చేయుటకు, మనలను తండ్రితో సమాధానపరచుటకు యేసు క్రీస్తు ప్రభువు పరలోకము నుండి భూలోకానికి పంపబడి మన కొరకై కలువరి సిలువలో బలియాయను. మన కొరకై మరణించెను. మన కొరకు గాయములు పొందిన ప్రభు, మన కొరకై ప్రాణము పెట్టిన ప్రభు, మన కొరకై మరణించిన ప్రభు మనకు నూతన జీవితమును అనుగ్రహించుటకు మృతులలో నుండి లేపబడిన ప్రభు. ఎంత ప్రేమ ప్రియులారా. అందుకే మనము మన ప్రభువును విడిచిపెట్టకూడదు. మనము మన ప్రభువును ప్రేమించాలి, మన ప్రభువును హత్తుకొని ఉండాలి. లేవీలో నుండి మనము నేర్చుకునే పాఠము, మనము ప్రభువును హత్తుకొని ఉండాలి. ఆ పురుషుడు భార్యను ఏ విధముగా హత్తుకొని ఉన్నాడో, పురుషుని మనస్సులో స్త్రీ ఏ విధముగా ఉందో, స్త్రీ మనస్సులో పురుషుడు ఏ విధముగా ఉన్నాడో, వారు ఒకరి విషయమై ఒకరు ఎంత లోతుగా
ఆలోచనలు కలిగి ఉన్నారో మనము కూడా క్రీస్తు రక్తములో కడుగబడిన వారము, మనలో నివసించుచున్నది ఆత్మయగు ప్రభు. ఆయనను గూర్చి మన ఆలోచన ఉండాలి, ఆయనను గూర్చి మన ధ్యాస అయి ఉండాలి, ఆయనను గూర్చి ఆ తలంపులు మనము నెమరు వేసుకోవాలి. ప్రభువును హత్తుకొని ఉండాలి. ద్వితీయోపదేశకాండములో 11వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 22వ వచనం చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలనని నేను మీకాజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. ప్రియులారా, ఈ వచనములో మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు రెండవసారి ఇచ్చుచున్న ఉపదేశములో, మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించుడి, ఆయనను హత్తుకొనుడి, మీరు ఏమి చేయవలనో మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుడి. అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును. మనము ప్రభువును ప్రేమించుచున్న కొలది, మనము ప్రభువును సేవించుచున్న కొలది, మనము ప్రభువుకు దగ్గరవుచున్న కొలది, మనము ప్రభువుతో హత్తుకొని ఉన్న కొలది మనకు ప్రభువుకు లోతైన బంధము ఏర్పడుతుంది. దానిని బట్టి మన ఎదుట ఉన్న ప్రమాదములు కానీ, మన చుట్టూ ఉన్న శత్రువులు కానీ, మనకు కనపడకుండా పొంచి ఉన్న ఆ ఆటంకాలు, ఆ ప్రమాదములు, ఆ శత్రువులు, వాటన్నిటినీ ప్రభువు వెళ్ళగొట్టును. కదా, మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మనము ఎంతగా దేవునికి లోబడుట నేర్చుకుంటామో అపవాదిపై, వాని స్నేహితులపై, వాని దూతల మీద, వాని శక్తుల మీద ఆ గొప్ప విజయము మన ప్రభువే మనకు అనుగ్రహించును. ఈ శక్తిని మనము ఎరగాలి ప్రియులారా. ప్రభువును హత్తుకొని ఉండుట అది ఎంతో క్షేమకరము. ఒక ఉదాహరణ మనం జ్ఞాపకం చేసుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము. రూతు గ్రంథము 1వ అధ్యాయము
మొదటి అధ్యాయము 14వ వచనము మనం చదువుకుందాం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఇక్కడ ఓర్పా తన అత్త అయిన నయోమి వెంబడి వచ్చుచూ ఉన్నది. రూతు కూడా తన అత్త అయిన నయోమి వెంబడి వచ్చుచూ ఉన్నది. కానీ మార్గ మధ్యములో ఈ ప్రయాణములో ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని వెనుకకు వెళ్ళిపోయింది. రూతు మాత్రము తన అత్త అయిన నయోమిని హత్తుకొనెను. అంటే కోడలు అత్తను విడిచిపెట్టకుండా వెంబడించుట. ఒక తీర్మానం కూడా మనం ఎరుగుదుము. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీవు ఎక్కడ మృతి పొందెదవు, నీవెక్కడ పాతి పెట్టబడెదవు, నేనక్కడనే మృతి పొందెదను, నేనక్కడనే పాతి పెట్టబడెదను. నిన్ను నన్ను మరణము తప్ప మరి ఏదియు వేరు చేయలేదు. ప్రియులారా, రూతు తన అత్తను హత్తుకొని ఉన్నది. విడిచిపెట్టక వెంబడించుచూ ఉన్నది. ఆమెయే నా సర్వస్వము అని ఎరిగి ఆమె యొక్క మనస్సును రూతు వెంబడిస్తూ ఉన్నది. మన జీవితములో పరిశుద్ధాత్ముడే మనకు ముఖ్యమైన నాయకుడుగా ఉండాలి. మనిషిని తలంపులు, మనిషిని ఆలోచనలు మనము ప్రక్కన పెట్టాలి. పరిశుద్ధాత్ముడు మనకు స్పష్టమైన నడిపింపును ఇచ్చును. పరిశుద్ధాత్ముడు క్షేమకరమైన స్థలమునకు నడిపించును. పరిశుద్ధాత్ముడు యోగ్యమైన స్థలమునకు నడిపించును. 143వ కీర్తన 10వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంది. దేవా, నా దేవుడవు నీవే, నేను నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఆత్మయగు ప్రభు పరిశుద్ధాత్ముడు మనలను సర్వ సత్యములోనికి నడిపించువాడు, యోగ్యమైన స్థలమునకు నడిపించువాడు, రమ్యమైన స్థలమునకు నడిపించువాడు, ప్రభు సహవాసములోనికి తీసుకొని వచ్చును. ప్రభువు సిద్ధపరిచిన స్థలమునకు నడిపించును. మనలను ప్రభువుకు దగ్గరగా చేయును. మనము ఎవరి నడిపింపు కలిగి ఉన్నాము? రూతు నయోమిని
హత్తుకొనుట. విశ్వాసీ సహోదరుడా, సహోదరి, నీవు లోకమును వెంబడించుచున్నావా? ప్రభువును వెంబడించుచూ ఉన్నావా? లోకమే సర్వము అనుకున్నావా? ప్రభువే సర్వము అనుకున్నావా? రూతు మనకు మాదిరిగా ఉన్నది. మనము ప్రభువును హత్తుకోవాలి. ప్రభువు మాటలు మనము వినాలి. మనము ప్రభువును వెంబడించాలి. అట్టి కృపలోనికి ప్రభువు మనలను నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా ప్రభువా, స్తోత్రములు. మీ మాటలు దీవించి మా హృదయములో ముద్రించి ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేయుచు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు.